ఇదేనండి మా ఊరు ఏలూరు. ఎప్పుడూ లేనిది ఈ సంక్రాంతికి నేను గడిపిన క్షణాలన్నీ ఒక వీడియో కింద చేయాలనిపించింది. ఇంటికి రాగానే మా అమ్మ నా కోసం నాటుకోడి కూర, బగారా రైసు, ఇంకా జున్ను కూడా చేసి పెట్టింది. సో చాలా రోజుల తర్వాత వచ్చాను. నా మీద ప్రేమ చూపిస్తుంది మా అమ్మ. ఎంతో ప్రేమగా చేసింది మా అమ్మ. తినంగానే ఇంకా హైదరాబాద్లో పడిన కష్టాలన్నీ మర్చిపోయి ఆ ఇంటి ఫుడ్ తినంగానే నేను హ్యాపీ, నచ్చింది అనగానే అమ్మ హ్యాపీ. తర్వాత అన్నయ్య నేను వీడియో గేమ్స్ ఆడుకున్నాం కాసేపు. సో టెక్ అండ్ ట్యాగ్ అనమాట ఇది. సో మా చిన్నప్పుడు ఉండే వీడియో గేమ్ ఇది. సో అన్నయ్య నేను కాసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పి చాలా రోజులైంది ఆడి. సో నేను గెలుద్దాం ఉన్నప్పుడు ఆడి గెలిచేసాడు. సో ఓడిచ్చాడు, ఈసారి చూసుకుందాం అన్నాను నేను. తర్వాత నైట్ డాడీ నేను మా అన్నయ్య కలిసి మన శంకర వరప్రసాద్ సినిమాకి వెళ్ళిపోయాం. మా డాడీ చిరు ఫ్యాను. సో ఇది మా ఏలూరులో దిల్ రాజు గారు ఓపెన్ చేసిన మాల్ అనమాట, ఎస్విసి. నేనైతే ఎప్పుడు థియేటర్కి వెళ్ళినా ఏదైనా హై వచ్చే మూమెంట్లో అసలు సీట్లో ఉండేవాడిని కాదు. కానీ మా డాడీ మాత్రం జనరల్ ఆడియన్లో ఎప్పుడు ఏ సినిమాకైనా నార్మల్గానే ఉంటారు. కానీ ఒక్కసారికి నేను వీడియో కోసం కొంచెం అరవమని చెప్పాను. ఇంకా నెక్స్ట్ భోగి రోజున మా ఏలూరు ఎమ్మెల్యే గారిని గ్రాండ్గా వెల్కమ్ చేస్తూ రాజబాబు గారు ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. మా ఎమ్మెల్యే గారిని పూల వర్షాలతో ఆహ్వానం చేస్తూ ఆ కోలాటం సౌండ్లతో హడావిడిగా ప్రారంభం అయింది ఈ ఈవెంట్. తర్వాత ఆయన భోగిని వెలిగించారు. ఎమ్మెల్యే గారితో పాటు ఎస్ఎంఆర్ పెదబాబు గారు, మాగంటి బాబు గారు కూడా ఈ ఈవెంట్కి విచ్చేశారు. తర్వాత మా ఫాదర్ అన్నపల్లి తిరుపతిరావు గారితో పాటు నేను కూడా భోగిమంటకి దండం పెట్టుకున్నాను. ఇంకా తర్వాత మా డాడీ మరియు ఎమ్మెల్యే గారు ఆ కోడి పుంజులతో ఫోటోలు దిగుతుండగా ఆ రెండు కోళ్ళు కింద పడి ఫైట్ చేసుకున్నాయి. అవి చూస్తూ అందరూ ఇంకా హడావిడి చేశారు. తర్వాత నేను ఎమ్మెల్యే గారితో ఫోటోలు దిగిపోయాను. తర్వాత ఆయన ప్రెస్ మీట్కి వెళ్ళిపోయారు. ఇంకా మా డాడీని 2 ఫోటోలు తీసి తర్వాత కోలాటాన్ని, ఆ ఎద్దుల్ని, ఇంకా ముగ్గుల్ని అన్నింటిని వీడియోలు తీస్తూ ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. తర్వాత ఇంటికి వెళ్ళి భోగి అవుట్ఫిట్ వేసేసుకొని ఇంకా మా డాడీ ఆర్నేపల్లి తిరుపతిరావు గారు ఆర్గనైజ్ చేసిన ఈ బిర్ దగ్గరికి వచ్చేసాను. ఇంకా ఈ డేట్లో రవితేజ లాగా ఇదంతా మందే అన్నట్టు లోపలికి వెళ్ళిపోయి ఆ కోడిని కత్తి కడుతున్నప్పుడు వీడియో తీసి, ఆ తర్వాత నేను కూడా కోడితో ఒక ఫోటో దిగిపోయి, తర్వాత కోళ్ళు పందాలు వేసుకుంటున్నప్పుడు దగ్గరగా వీడియోలు తీస్తూ, తర్వాత కోడిలో ఒకటి మాది గెలిచింది పందెం. తర్వాత నేను ఆ 2 కోళ్ళని ఎత్తి కొంచెం హడావిడి చేశాను. తర్వాత గుండాట ఆడదానికి వెళ్ళిపోయి ఇంకా ఫస్ట్ కొన్ని ఆటల్లో ఒక 500 పోగొట్టి తర్వాత ఎలాగోలా మళ్ళీ 500 సంపాదించి ఇంకా బ్యాలెన్స్ చేసి ఇంకా లంచ్ చేయడానికి స్టాల్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ కొంచెం కోడిపోకటి తిని ఒక చికెన్ బిర్యానీ కూడా తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా డిన్నర్కి ఏం తిందామని ఆలోచిస్తుండగా మధ్యాహ్నంలో ఎప్పుడు మటన్ బిర్యానీ తింటున్నాం కదా, ఈసారి ఆరెంజ్ రెస్టారెంట్లో చికెన్ ర్యాంబో స్పైసీ బిర్యానీ తెమ్మన్నాడు. ఇంకా తెచ్చేసి మా అన్నయ్య నేను తినేసాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఎందుకు మా సోని గుర్తొచ్చింది. ఇంకా ఎప్పుడో ఏలూరు వచ్చినా నేను మార్నింగ్ దాన్ని వాకింగ్ తీసుకెళ్ళామండి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 15th మా సోని చనిపోయింది. సో నాకు గుర్తుగా ఉండాలని మా పేరెంట్స్ మా ఇంటి ఎదురంగానే దాన్ని బరీ చేశారు. సో తర్వాత నేను దివాళీకి వచ్చాను. అప్పుడు ఈ ప్లేస్ అంతా చాలా పువ్వులతో బాగుంది, కానీ ఈ జనవరికి అంతా మారిపోయింది. ఇంకా నెక్స్ట్ టైం స్నానం చేసి ఇంకా సంక్రాంతి అవుట్ఫిట్ వేసేసుకున్నాను. సో ఈ డ్రెస్లో సంక్రాంతి వైపు లేదు, కానీ డ్రెస్ బాగుందని తీసుకున్నాను. ఇంకా ఈ గ్రౌండ్ని చూడంగానే నా చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి గాలిపట ఎగరేసాం. ఇప్పుడు లేదు అలాగా. ఇంకా ఈ తమ్ముడు ఒకటే కనబడ్డాడు. ఇంకా గాలిపట ఎగరేస్తూ ఇంకా ఏం లేదు. ఇంకా తర్వాత మా ఫ్రెండ్ని కలిసి చాలా రోజుల తర్వాత ఇంకా అలా కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇంకా అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా నేను మా ఫ్రెండ్ గారు తర్వాత ఇంకా బయటికి అలా తిరుగుతామని చెప్పి ఇంకా అలా తిరుగుతూ తంగినమూడి వెళ్ళిపోయాము. అక్కడ ఎస్వైఎస్ ఈవెంట్స్ మా నాయుడు మావయ్య, ప్రసాద్ బాబా, గంగానమ్మ జాతర కోసం వేసిన లైటింగ్ కనిపించింది. ఇంకా నెక్స్ట్ డే నేను మా అన్నయ్య కనుమ రోజున మా భారతక్క, ప్రసాద్ బాబా వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడే లంచ్ చేసి మా బాబా మా కోసం తర్వాత మాక్టైల్స్ ప్రిపేర్ చేశాడు. ఇంకా అవి తాగేసి ఇంకా సరదాగా కాసేపు ఇంకా హౌసీ ఆడుకున్నాము. ఇంకా ఆ రోజు అలా గడిచింది. ఇంకా నెక్స్ట్ డే ముక్కనుమ రోజు వచ్చేసింది. ఇంకా నేను వెళ్ళాకే ఇంకా 2 days ఉంది. సో సాటర్డే అనమాట ఇది. సో ఇంకా మమ్మీ నా కోసం రవ్వ లడ్డూలు ఇంకా సున్నుండలు తయారు చేస్తుంది. ఇంకా నాకేం మాట్లాడాలో తెలియట్లే. ఇంకా అప్పుడే పండగ అయిపోయిందా అనిపిస్తుంది. ఇంకా అమ్మ ఇంకా అలా చేస్తుంటే ఇంకా వీడియో తీస్తూ అలా నేను చూస్తూ ఉండిపోయాను. ఇంకా దీన్ని ఏమంటారో ఒకటి తెలియట్లే ఈ ఎమోషన్ని. ఇంకా తర్వాత మా డాడీ కూడా ఇంకా నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఇంకా నా కోసం స్వీట్స్ అన్నీ తీసుకొచ్చారు. ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయడం తప్ప ఇంకా మనం పండగకు వచ్చాం, ఈ మెమరీస్ అన్నీ ఎంజాయ్ చేయడం తప్ప ఇంకేం చేయలేం. తర్వాత ఇంకా డిన్నర్కి ఇంకా రజా స్టార్లో నుంచి ఒక బిర్యానీ, తర్వాత రాయల్ నుంచి నా ఫేవరెట్ చికెన్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని ఇంకా అందరం, నేను మా డాడీ, మా అన్నయ్య, మా మమ్మీ ఇంకా చాలా రోజుల తర్వాత అందరం కలిసి డిన్నర్ చేసాము. సో నెక్స్ట్ డే సండే వచ్చేసింది. సో ఎవ్రీ ఇయర్ మా డాడీ సంక్రాంతికి మా మమ్మీ సైడ్ వాళ్ళని, మా డాడీ సైడ్ వాళ్ళని పిలుస్తారు. కానీ ఈసారి సండే పిలిచారు. సంక్రాంతి రోజున బిర్ దగ్గర ఉంటారు కాబట్టి. సో అందరికీ క్యాటరింగ్కి ఇచ్చారు లంచ్గా డిన్నర్కి కలిపి.
సో అందరం చాలా రోజుల తర్వాత గ్యాదర్ అయ్యాం. సో ఈ సంక్రాంతి మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఇంక అందరినీ మా డాడీ పిలిచేశారు. సో మంచిగా చిల్ అవుతూ తినేసి ఇంకా అందరం హౌసీ ఆడారు. ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే నేను ఈ గేమ్లో జల్దీ ఫై ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్ ఫుల్ హౌసీ ఒక మిడిల్ లైన్ తప్ప అన్నీ కొట్టాను. సో ఈరోజు మా ఇంట్లో కొట్టాను. మొన్న మా అక్కాల ఇంట్లో మా అన్నయ్య కొట్టాడు ఫుల్ హౌసీ. సో అందరూ ఇండివిజువల్గా కొడుతున్నారు కానీ ఒకే గేమ్లో కొట్టలేదు. సో అదే ఒక ఫన్నీ మూమెంట్ అనిపించింది నాకు. తర్వాత క్యారమ్ బోర్డ్ కూడా ఆడి ఇంకా అందరం కలిసి డిన్నర్కి కూడా కూర్చొని పోయాం. ఇంకా టైం వచ్చేసింది, నేను వెళ్ళే టైము. మళ్ళీ ఏ ఫెస్టివల్కో బర్త్డేస్కో ఇంటికి వస్తాము. అమ్మ రోజు కాల్ చేసినా మనతో మాట్లాడినా మళ్ళీ మనం ఇంటికి ఎప్పుడు వస్తామని ఆలోచనే ఉంటుంది మనకి ఎప్పుడు. సో మళ్ళీ వచ్చే పండగకి కలుద్దాం.